ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మతపరమైన కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతారు. గత అనుభవాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. మీ పిల్లల విషయంలో మీరు కొంత ఆందోళన కలగవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు గణనీయమైన మద్దతు అందిస్తుంది. అనుకోని ఖర్చులు తలెత్తుతాయి. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. పాత అనారోగ్యం తిరగబెట్టవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. ఆందోళన, ఒత్తిడి కొనసాగుతాయి. అనుకున్న పనులు ఆలస్యంగా అవుతాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. విలాసాలపై ఖర్చు ఉంటుంది. ఈరోజు ఇంటికి వ్యాపారానికి మధ్య సరైన సమతుల్యతను పాటించడం ద్వారా మీరు వ్యక్తిగత పనులకు సమయం కేటాయించుకోగలుగుతారు మరియు శారీరకంగా మానసికంగా శక్తివంతంగా ఉంటారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మరియు ఏదైనా ప్రతికూల పరిస్థితిని చక్కగా ఎదుర్కోవడం మీకు మంచిది. నిర్మాణ పనులకు ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. డ్రై ఫ్రూట్స్ వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు లాభాలను చూసే అవకాశం ఉంది. మీరు కొత్త ఉద్యోగ ఆఫర్ లేదా ఆకస్మిక బదిలీ వార్త అందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్కు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఇంటికి అతిథులు తరచుగా వస్తుంటారు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి తప్పకుండా వ్యాయామం చేయండి. పెద్దల నుండి మద్దతు మరియు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదృష్టంలో ఆకస్మిక మార్పు సంభవించవచ్చు. దీర్ఘకాలిక ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు సంభవించవచ్చు. ఆర్థిక మరియు వృత్తిపరమైన రెండు రంగాల్లోనూ స్థిరత్వం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ప్రశాంతంగా ఉంటుంది. పుష్కలంగా నీరు త్రాగండి మరియు క్రమశిక్షణను పాటించండి. పరిశుభ్రతపై దృష్టి పెట్టండి. గతంలో జరిగిన ప్రతికూల సంఘటనలను విస్మరించండి. ఇది మీ పనిని మళ్ళీ రూపకల్పన చేయడానికి మరింత సృజనాత్మకత పద్ధతులను అవలంబించడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. యువకులు తమ వృత్తికి సంబంధించిన ఏదైనా సాధించవచ్చు. మీ విజయాలు మరియు ప్రణాళికల గురించి ఎవరితోనూ చర్చించడం మానుకోండి, ఎందుకంటే ఇది మీకు సమస్యలను సృష్టించవచ్చు. విషయాలు మీరు ఆశించిన విధంగా జరగకపోతే ఓపికగా ఉండండి. మీరు ఒక స్నేహితుడిని ఆర్థికంగా సహాయం చేయవలసి రావచ్చు, కానీ దానివల్ల మీకు హాని కలగనివ్వకండి. వ్యాపార కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా ఉంటాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్లు మరియు స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి ప్రయోజనం చేకూరవచ్చు. మీ ఆఫీస్ పనిని సమయానికి పూర్తి చేయండి, లేకపోతే మీరు మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు. ఇంట్లో క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని వాతావరణం నెలకొంటుంది. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బయటి వారి జోక్యం అపార్థాలకు దారితీయవచ్చు. అధిక శ్రమ, రక్తపోటు మరియు మధుమేహం సంబంధిత సమస్యలను పెంచవచ్చు. మీ దినచర్య, పని అలవాట్లు మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి. ఈరోజు మధ్యవర్తిత్వాలు లేదా పంచాయతీల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరుల సమస్యల్లో అనవసరంగా కలుగు చేసుకోవడం కంటే మీ పనులపై దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఏ నిర్ణయం తీసుకున్నా ఓర్పుతో వ్యవహరించండి. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులను నివారించగలుగుతారు. కార్యాలయంలో బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం వల్ల ఉన్నత అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆలయాల దర్శనం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తాయి. పెద్దల ఆశీర్వాదం, దైవానుగ్రహం మీకు సానుకూల శక్తిని అందిస్తాయి. ఆర్థిక విషయాల్లో లాభాలు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తి సమాచారం తెలుసుకుని ముందుకు సాగడం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు, పరిచయాలు భవిష్యత్తులో పురోగతికి దోహదపడవచ్చు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చించి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగితే ఈరోజు అనేక రంగాల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని సన్నిహిత మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని సంతోషకరమైన క్షణాలను గడపాలి. మీరు పలు మార్గాల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. ఇంటికి అతిథులు రాక ఈరోజు అద్భుతంగా ఆహ్లాదకరంగా చేస్తుంది. ప్రేమ భావన వర్ణనాతీతం, కానీ ఈరోజు మీరు ఆ మైమరిపించే ప్రేమ అనుభూతిని కొద్దిగా పొందుతారు. మీరు స్వయంగా చేయకూడదనే పనులను
ఇతరులను చేయమని బలవంతం చేయవద్దు. అపారమైన సృజనాత్మకత మరియు ఉత్సాహం మిమ్మల్ని మరో ప్రయోజనకరమైన రోజు వైపు నడిపిస్తాయి. మీ జీవిత భాగస్వామి యొక్క అంతర్గత సౌందర్యం బయట కూడా పూర్తిగా కనిపిస్తుంది. ఈరోజు మీకు ప్రయాణం చేసే అవకాశం ఉంది, లేదా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు. విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు మరియు వారి ఆరోగ్యం గురించిన ఆందోళన మిమ్మల్ని వేధిస్తాయి. ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుండి మద్దతు లభించదు. ఎవరితోనూ వాదించవద్దు. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారికి సానుకూల శక్తిని, కొత్త అవకాశాలను తెస్తుంది. మీ ఆలోచనలను, భావాలను పంచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి. దీనివల్ల మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. పాత స్నేహితుడిని కలవడం మీకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు నూతన స్ఫూర్తినిస్తుంది. మీ ప్రియమైన వారితో తిరిగి అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. వారితో సమయం గడిపి మీ బంధాలను బలపరచుకోండి. మీ వ్యాపారంలో లేదా వృత్తిలో మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు. అవి మీ కష్టానికి తగిన ఫలాలను అందిస్తాయి. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. కానీ మీ ఖర్చులపై నిఘా ఉంచడం ముఖ్యం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. మానసిక ప్రశాంతతను పొందడానికి యోగా, ధ్యానం సాధన చేయడం మంచిది. ఈరోజు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీ కెరీర్లో కొత్త ఏర్పాట్లు మరియు సహకారాలు మిమ్మల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తాయి. తద్వారా పనులను వేగంగా మరియు మరింత సమర్థవంతంగా పూర్తి చేయడానికి వీలవుతుంది. ఈరోజు మీ కుటుంబంతో సమయం గడపడం ద్వారా మీకు మరియు ఇంటి సభ్యులకు మధ్య అవగాహన, గౌరవ వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. దీనివల్ల మీ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఈరోజు ప్రేమ జీవితంలో కొత్త సంభాషణలకు, అనుబంధాలకు అవకాశాలు లభిస్తాయి. ఇవి మీ సంబంధానికి మాధుర్యాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మీ భాగస్వామి ఒక వెలుగు దివ్వెలా మీ జీవితంలో ప్రకాశాన్ని నింపుతారు. ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఆనంద క్షణాలను అనుభవిస్తారు. మీకు సమాజంలో గౌరవం, కీర్తి లభిస్తాయి. మీరు ఆసక్తికరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు బట్టలు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహం ప్రేమగా మారుతుంది. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బాగుంటాయి. ధన విషయంలో లాభాలు ఉంటాయి. ఈరోజు మీకు సమతుల్య సామరస్యంతో నిండి ఉంటుంది. మీ ఆలోచనల్లో స్పష్టత, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడంలో మీరు విజయం సాధిస్తారు. ధ్యానం మరియు యోగా ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజికంగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీకు అండగా ఉండి మీకు శాంతిని, ఆనందాన్ని కలిగిస్తారు. మీ సహోద్యోగులు మరియు ప్రియమైన వారితో సమయం గడపడం మీ శక్తిని పెంచుతుంది. సమతుల్యత చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. కాబట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. అదృష్టం విషయంలో తులారాశి వారికి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. విధి అకస్మాత్తుగా ఊహించిన విషయాన్ని వెల్లడించవచ్చు. ఈరోజు ఒక గురువు లేదా పెద్దవారి మద్దతు చాలా కీలకంగా ఉంటుంది. వారిని కలవండి లేదా వారితో మాట్లాడండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే మీరు శ్రేయోభిలాషులుగా భావించే వారి నుండి సలహా తీసుకోండి. సుదూర ప్రయాణ ప్రణాళికల్లో ఊహించిన మార్పులు రావచ్చు. ఈ రాశి వారికి మోకాల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.